మంగళగిరిలోని నరసింహస్వామి వారికి పానకాల లక్ష్మీ నరసింహస్వామిగా పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం హిరణ్యకశిపుడిని వధించిన అనంతరం శ్రీ నరసింహస్వామి భయంకర రూపంతో రౌద్రంగా భీతి కొల్పుతూ ఉన్నారు. దేవతలంతా దేవదేవుని శాంతించమని ప్రార్థించినా ఫలితం కనపడలేదు. శ్రీలక్ష్మీదేవి ఇక్కడ తపస్సు చేసి స్వామివారికి అమృతం సమర్పించింది. దీంతో స్వామి శాంత స్వరూపులయ్యారు. మంగళాద్రిపై పానకాల లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశారు. అప్పటిలో కృతయుగంలో దేవతలు అమృతాన్ని స్వామివారికి సమర్పించేవారని చెబుతారు. త్రేతాయుగంలో ఆవు నెయ్యిని, ద్వాపర యుగంలో ఆవు పాలను, కలియుగంలో బెల్లపు పానకాన్ని స్వామివారికి సమర్పిస్తున్నారు. భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని పూజారి గారు ఇక్కడ స్వామి నోట్లో పోస్తారు. పానకం సగం అవగానే గుటక వేసిన శబ్దం వస్తుంది. ఇంకా పానకం పోయటం ఆపి మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. పానకాన్ని కొండపైన పూజారులే తయారు చేస్తారు. ఇంత పానకం దేవుడికి ప్రసాదంగా ఇస్తున్న ఈ దేవాలయంలో ఒక్క చీమ కూడా కనిపించకపోవడం స్వామివారి లీలే కదా. మీకు ఈ వీడియో నచ్చితే మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.